డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన తారాస్థాయికి చేరింది. విద్యార్థులు, నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ సర్కార్ తీరుని ఎండగట్టారు. అటు ఓయూలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. నిరుద్యోగులు, విద్యార్థులను పోలీసులు పచ్చి బూతులు తిడుతూ రౌడీల్లా ప్రవర్తించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన జులుం చేశారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డిఎస్సిని వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. తమ గోడును పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సిలబస్ ఎక్కువగా ఉందని, డిఎస్సి గడువును పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం వచ్చాక ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు. కరీంనగర్ కు చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రైవేట్ టీచర్లు. డిఎస్సి కోసమని ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇద్దరు టెట్ క్వాలిఫై అయ్యారు. అయితే అంతలోనే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇంత తక్కువ టైంలో డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతామని ఈ మహిళా అభ్యర్థి కన్నీటి పర్యంతమైంది. నిరుద్యోగుల విజ్ఞప్తిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓయూలో విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఓయూలో నిరుద్యోగులు, విద్యార్థుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పలువురు బీఆర్ఎస్వి విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓయూ హాస్టల్స్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. హస్తం పాలనలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఖాకీల జులుం మితిమీరింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వి నేతలపై పోలీసులు గూండాయిజం చేశారు. పచ్చి బూతులు తిడుతూ రౌడీల్లా ప్రవర్తించారు. ఇష్టానుసారం దాడి చేస్తూ కాళ్లతో తన్నుతూ గులాబీ నేతలను లాక్కెళ్లారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన పోలీసులు ప్రతాపం చూపారు. జర్నలిస్టులపైన చేయి చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన పాపానికి ఏం చేస్తారో చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సమైక్య పాలనలోనూ పోలీసులు ఇంత నిర్దయగా వ్యవహరించలేదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. జీ న్యూస్ రిపోర్టర్, కెమెరామెన్లను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. డిఎస్సి సమస్యపై నిరుద్యోగుల నిరసనను మీడియాలో చూపిస్తే పాపమా అని నిలదీశారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని నిప్పులు చెరిగారు. ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయటమా అని సర్కార్ను నిలదీశారు. జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వెంటనే జీ న్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే జర్నలిస్టులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయటం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించటం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓయూలో పోలీసుల ఓవరాక్షన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమైక్య పాలనలోనూ పోలీసులు ఇంత దురుసుగా ప్రవర్తించలేదని జనం మండిపడుతున్నారు. న్యాయం కోసం గళమెత్తిన నిరుద్యోగులు, విద్యార్థి నేతలపై పోలీసులు జులుం చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.